నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాదేవి దేవస్థానం అమ్మవారికి ఒడిబియ్యం చీరలు సమర్పించే దగ్గర ఉన్న సిబ్బంది టోకన్ డబ్బులు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఎక్కువ డబ్బులు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించినందుకు సిబ్బంది వెల్మకన్నె గ్రామ మాజీ సర్పంచ్ బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ని అసభ్యంగా ప్రవర్తించారని మీడియాతో తెలిపారు. నిన్న సాయంత్రం ఏడుపాయల వనదుర్గా క్షేత్రంలో నిన్న మా గ్రామానికి సంబంధించిన మహిళలు అక్కడ ఒడిబియ్యం సమర్పించడానికి అక్కడ ఏదైతే దేవాలయ నిబంధనల ప్రకారం ఏదైతే 50 రూపాయల కూపన్ ఉందో అది చెల్లించడం జరిగింది. తదనంతరం ఎక్కడైతే ఆ మెట్ల పక్కన కొత్తగా ఏదైతే కౌంటర్ ఏర్పాటు చేశారో అక్కడ వడిబియ్యం సమర్పించే సమయంలో అక్కడ ఎవరైతే గుత్తేదార్ జీవన్ రెడ్డి ఉన్నాడో పొచ్చన్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ ఏదైతే వడిబియ్యం పోస్తారో అక్కడ వాళ్ళ మనస్ఫూర్తిగా ఇష్టంతో 50 రూపాయలు అక్కడ సమర్పిస్తే 50 రూపాయలు తీసి విసిరేసి 100 రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఎండోమెంట్ వాళ్ళకు గతంలో చెప్పినాం, నిన్న కూడా చెప్పాం, రిటర్న్లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అదే వ్యక్తి అక్కడ చైర్లో కూర్చోవడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎడపాయలకు వచ్చి దర్శనం చేసుకుంటారు భక్తులు. ఈరోజు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు గుత్తేదారుల చేతిలో ఇవన్నీ వెళ్ళేసరికి అక్కడ ఏ అర్చకులు కూడా వడిబియ్యం పోసే దగ్గర లేరు. అక్కడ మొత్తం ఏ విధంగా ఉందంటే జనగల్ లాగా పీకెత్తుంటున్నారు భక్తుల దగ్గర డబ్బులు. వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అమానుషం. అదేవిధంగా అక్కడ భక్తులు క్వశ్చన్ చేస్తే నెట్టివేయడం జరిగింది. మహిళలను చూడకుండా కూడా అక్కడ ఎవరైతే గుత్తేదార్ జీవన్ రెడ్డి ఉన్నాడో మహిళలను చూడకుండా కూడా నెట్టివేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈవో గారిని, ఇప్పటికైనా మీరు నిద్రమత్తు వదిలి అక్కడ ఎవరైతే గుత్తేదార్ జీవన్ రెడ్డి ఉన్నాడో అక్కడ వడిబియ్యం పోసే దగ్గర అతను ఎట్టి పసులో ఉంచకండి. మీరు అర్చక బృందంలో ఎవరినైనా ఒకరిని మంచి వాళ్ళని అక్కడ ఉంచండి తప్ప ఈ గుత్తేదార్ జీవన్ రెడ్డిని కానీ వాళ్ళ టీమును కానీ అక్కడ ఉంచొద్దని హెచ్చరిస్తున్నాం. మళ్ళొక్కసారి జీవన్ రెడ్డి అనే వ్యక్తి వడిబియ్యం పోసే దగ్గర ఉన్నట్లయితే పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో భారతీయ జనతా పార్టీతో కలిసి అక్కడే ఈవో ఆఫీస్ దగ్గర అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. మళ్ళొక్కసారి జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఆ వడిబియ్యం పోసే దగ్గర కనబడొద్దని కూడా హెచ్చరిస్తున్నాం.